బంగారు లేడిలా మారిన మారీచుడు రాముని ఆశ్రమం సమీపంలో అటూ ఇటూ తిరుగుతూ సీతాదేవిని ఆకర్షించడానికి తన వన్నె చిన్నులు ప్రదర్శించసాగాడు. ఆశ్రమం బయట ఉన్న రామలక్ష్మణులు ఆ బంగారు లేడిని చూశారు. దాని హొయలు, సొగసు, స్వర్ణకాంతిని గాంచి రాముడు ముచ్చటపడుతూ తమ్ముడితో, "ఈ లేడి అందంగా ఉంది కదూ! ఇలాంటి బంగారు లేడి ఉంటుందని కూడా మనకు తెలియదు. అసలు లోకంలో బంగారు లేళ్ళు ఉన్నాయా? ఏమో, సీత చూసిందంటే మాత్రం వదిలిపెట్టదు" అన్నాడు. లక్ష్మణుడు అనుమానంతో లేడిని చూస్తూ, "ముల్లోకాల్లో ఎక్కడా బంగారు లేడి ఉన్నట్లు వినలేదు. పైగా ఇంతకాలం లేనిది ఇప్పుడు మన ఆశ్రమం ముందు కనిపించి తారట్లాడుతుందంటే అది ఖచ్చితంగా మాయామృగం అయి ఉంటుంది. దీని జోలికి వెళ్ళడం శుభం కాదు" అన్నాడు. అంతలో ఆశ్రమంలో నుంచి సీతాదేవి బయటికి వచ్చింది. బంగారు లేడిని చూసింది. ఆశ్చర్యంతో కన్నులు ఇప్పారాయి. రాముడితో, "నాథా, ఇటువంటి హరిణి ఎప్పుడు ఎక్కడ చూసి ఎరుగను. ఇది నా మనస్సును దోచుకుంది. దీన్ని సంహరించకుండా పట్టి తేగలిగితే మనం వనవాసం ముగించుకుని అయోధ్యకు వెళ్ళాక భరతునికి, అత్తయ్యలకు చూపించి సంతోషం కలిగిస్తా. ఈ బంగారు లేడిని తెచ్చిపెట్టు" అని అడిగింది. రాముడు మందహాసం చేసి, "లక్ష్మణ, నీ వదిన కోరక ఎన్నాళ్లకు ఒకే ఒక కోరిక కోరింది. దాన్ని తీర్చడం నా ధర్మం. అది మాయామృగమైతే వధిస్తాను, కాకుంటే పట్టి తెస్తాను. నీవు అప్రమత్తుడువై సీతను రక్షించు" అని చెప్పి ధనుర్బాణాలు, దివ్య ఖడ్గము ధరించి రాముడు బయలుదేరాడు. మాయాలేడి చంగున మాయమై మరు నిమిషంలో అల్లంత దూరాన ప్రత్యక్షమైంది. రాముడు దాని వెంట పరుగులు తీశాడు. ఆ మాయాలేడి బాణం దెబ్బకు అందనంత దూరంలో కనిపిస్తూ మాయమవుతూ రాముణ్ణి చాలా దూరం లాక్కుపోయింది. దానిని సంహరించక తప్పదనుకుని ధనస్సు సంధించి బ్రహ్మాస్త్రం విడిచిపెట్టాడు. ఆ బ్రహ్మాస్త్రం మృగరూపంలో ఉన్న మారీచుడి గుండెలను చీల్చివేసింది. వాడు మృగరూపం విడిచిపెడుతూ రాముడి కంఠస్వరాన్ని అనుకరిస్తూ, "ఆ సీత, ఆ లక్ష్మణ" అని అరిచి ప్రాణాలు విడిచిపెట్టాడు. రాముడు ఆర్తనాదం చెవులకు సోకడంతోనే సీతాదేవి లక్ష్మణుణ్ణి బయలుదేరి వెళ్ళమంది. అతడు నవ్వి, "అమ్మా, రాముణ్ణి ఎదిరించి జయించగలవాడు ఈ సృష్టిలో ఎవడూ లేడు. అతడు అజేయుడు. నిన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళడం నాకిష్టం లేదు. నువ్వు కీడు శంకించక అన్న శీఘ్రంగా తిరిగి వస్తాడు. ఆ కంఠస్వరం రామునిది కాదు, అది రాక్షసమయ" అని చెప్పాడు. సీతాదేవికి కోపంతో పాటు దుఃఖం ముంచుకొచ్చింది. లక్ష్మణుడిపై ఆగ్రహం, అనుమానం రేకెత్తి, "ఓరి భ్రాతృద్రోహి, నువ్వు కపటివి. ఇదంతా నా కోసమే అయితే నీకది సిద్ధించదు. సకల ధర్మదారుడైన రాముణ్ణి భర్తగా పొందిన నేను మరొకణ్ణి కామించను. నువ్వు తక్షణం వెళ్ళిపోకపోతే నీ ఎదురుగుండానే ప్రాణాలు వదిలేస్తాను. ఇది తథ్యం. రాముడు లేకుండా ఈ భూతలంలో క్షణకాలం కూడా నేను జీవించను" అని రోధించసాగింది. సీతాదేవి ఇలా కఠినంగా మాట్లాడుతుంటే లక్ష్మణుడికి ఒళ్ళు గొగపుడిచి నమస్కారం పెట్టి, "అమ్మా, అన్నగారి భార్యని తల్లితో సమానంగా గౌరవించే రఘువంశంలో పుట్టిన వాడిని నేను. నన్ను ఇంతగా శంకిస్తున్నావు కాబట్టి దైవం మీద భారం వేసి వెడుతున్నాను. జనకపుత్రి, వనదేవతలు నిన్ను రక్షింతురుగాక. పంచభూతాలు నీకు అండగా నిలుచుగాక. రామునితో కలిసి వచ్చి నీ దర్శనం చేసుకుంటానని పలికి ధనుర్బాణాలు తీసుకుని రాముడు వెళ్ళిన దారిన వెళ్ళిపోయాడు లక్ష్మణుడు. సీత భర్తని మనస్సులో తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. రాముడు క్షేమంగా తిరిగి రావాలని 1000 దేవుళ్లకు మొక్కుకుంటుంది. ఇంతలో రావణాసురుడు జంగమదేవర వేషంలో పర్ణశాల ఎదుట ప్రత్యక్షమై శంఖారావం చేశాడు. కంటికి మంటికి ఏకధారంగా విలపిస్తున్న సీతాదేవిని చూశాడు. కాంక్షతో సీతని సమీపించాడు. అతని మీద కనిపించగానే చివాలను తలెత్తి చూసింది సీత. వేషాధారణ బట్టి ఆతిథ్యం కోరి వచ్చిన ధ్వజుడిని భ్రమపడి, "ఓ ధ్వజుడా, దయచేసి కొంచెంసేపు నిరీక్షించు. నా భర్త వస్తాడు, నీకు ఆతిథ్యం ఇస్తాడు" అన్నది మైథిలి. రావణుడు అట్టహాసం చేసి, "ఓ సీత, త్రిలోకవాసులని గడగడలాడించిన రాక్షసేశ్వరుణ్ణి రావణుణ్ణి నిన్ను మోహించాను. నీవు అనుగ్రహిస్తే నిన్ను నా లంకారాజ్యానికి పట్టమనిషిని చేస్తాను" అన్నాడు. సీతాదేవి కోపంతో మండిపడుతూ, "రావణ, నా భర్త రఘువీరుడైన రామునికే నేను సొంతం. అన్యులకు దుర్లభమైన నన్ను కోరుకుంటున్నావు.
నాశనమైపోతావు సుమా అని హెచ్చరించింది తీవ్ర స్వరంతో. ఆ హెచ్చరికకి రావణుడు ఆగ్రహిస్తూ, మైథిలి, త్రిలోక భయంకరుడినైన నా నుంచి నీవిక తప్పించుకోలేవు. చూడు నా నిజ స్వరూపం అంటూ 10 ముఖాలతో భయంకరమైన తన నిజ స్వరూపాన్ని చూపించాడు. ఆ భీకర రూపాన్ని చూసి భయంతో కెవ్వున కేక వేస్తూ కిందికి ఒరిగిపోతున్న సీతని తన రథంలోకి నెట్టి తాను రథాన్ని చెంగున అధిరోహించాడు. మరుక్షణం రథం పైకి లేచింది.